మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ ప్రయాణంలో జాతి నిర్మాణంలో, సంస్కృతి యొక్క పరిరక్షణలో, వికాసంలో భాష యొక్క పాత్ర, ప్రభావం దాని చాలా పెద్దది, గొప్పది, ముఖ్యమైనది కదా! ఇప్పుడు మనకు తెలుగు భాష దూరమవుతోంది మన విద్యా విధానంలో. అంతా ఇంగ్లీష్ మీడియం వస్తుంది, తెలుగు దూరమవుతోంది. సో, తెలుగు భాషని నిలబెట్టుకోవటం, కాపాడుకోవటం చాలా ముఖ్యం గదా! అది కూడా చాలా బాధ్యతాయుతమైన అంశం కదా! దాన్ని ఎలా చూడాలి? అప్పుడు తెలుగుకి సంబంధించినంత వరకు ఏ నైతిక విలువలు, నీతి, నియమం, క్రమశిక్షణ ఇలాంటివి మీరు బోధించాలనుకుంటున్నారో అవి తెలుగులో చెప్పడం వల్లే బాగా మనిషిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అది మాతృభాష కదండి. ఇప్పుడు ఆంగ్ల భాష వద్దు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. కానీ రెండింటికి కూడా సమాన గౌరవం ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేటటువంటిది భార్య, తెలుగు అన్నది తల్లి. ఒక వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు, ఇంటికి వచ్చేటప్పటికి తల్లి తన భార్య హాయిగా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, సుఖంగా ఉంటాడు. నీకు తల్లా భార్య అంటే ఏం చెప్తాడు? తల్లి ఉండాలి, భార్య ఉండాలి. ఇద్దరూ అన్యోన్యం ఎంతో ప్రేమగా ఉన్నప్పుడే ఆయన సంతోషంగా ఉంటాడు. ఇంగ్లీష్ అన్నది తాను ఇంకా వృద్ధిలోకి రావడానికి, ఇంకా ఎక్కువ గ్రంథాలు చదువుకోవడానికి, తాను బాగా పరిఢవిల్లడానికి ఉపయోగపడాలి. తెలుగు అన్నది మౌలికంగా తను ఎక్కడ పుట్టాడు, ఆ సంస్కృతి ఏమిటి, ఆ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, తను ధరించడానికి, అందులో ఉన్న వాంగ్మయం, దానికి ఉన్న కళలు, వాటిని పోషించుకోవడానికి అది అవసరం. ఒక తెలుగువాడిగా పుట్టినవాడు తెలుగు సంస్కృతిని పోషించుకోవాలి. సంస్కృతి పోయిందనుకోండి అర్థమే లేదు, మూలమైపోయినట్టు. ఆ సంస్కృతిలో భాష భాగం కాదు, ప్రధానమైన భాగం కాదు. కాబట్టి తెలుగు అనేటటువంటిది ఈ నైతిక విలువల బోధనకి తెలుగులో ఉంటే పిల్లలకి తేలికగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆంగ్ల భాషలో ఏదో వేమన శతకం చెప్పడం కన్నా, ఆంగ్ల భాషలో సుమతీ శతకం చెప్పడం కన్నా, సుమతీ శతకాన్ని తెలుగులో చెప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది. సుమతీ శతకం తెలుగులో చెప్పు, షేక్స్పియర్ గురించి ఇంగ్లీష్లో చెప్పు, ఎవరు కాదంటే కబీర్ గురించి హిందీలో చెప్పు. అందుకని నీతి, నియమం ఇలాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు తెలుగులో చెప్పడమే అందం. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సరే ఇంగ్లీష్ అవసరము, సమాజం, ఉద్యోగము అవసరం, ఎవరు కాదంటం లేదు. అదేం కొత్త విషయం ఏం కాదు. ఇంగ్లీష్ ఏం తెలుగు వాళ్ళకి కొత్తదేం కాదు. సర్వేపల్లి రాధాకృష్ణను ఆయనకంటే ఎవరున్నారు గురువు? ఆయనకి అంత ఇంగ్లీష్ వచ్చు, తమిళ వచ్చు, చాలా భాషలు వచ్చు కదా. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేశాడు, ఆయనకి ఎన్ని భాషలు వచ్చు. అవునండి, ఎన్ని భాషలే నేర్చుకోవాలి, కానీ మన తల్లి భాషను కాపాడుకోవాలి. మీరు ఎథిక్స్ అవన్నీ బాగా చేరాలంటే మాతృభాషలన్నీ బాగా చేరతాయి. కాబట్టి కనీసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు కంపల్సరీగా ఒక సబ్జెక్టుగా ఉండాలి. మీరు అన్నట్టుగా ఎథిక్స్, వాల్యూస్ బాగా చేరాలి అంటే తెలుగు మాతృభాష, ఏ భాష అయితే ఆ భాష, మన తెలుగు కాబట్టి తెలుగు తప్పనిసరిగా ఉండాలి అనేది మీరు చెప్పే అంశం. సో ఆ విధంగా కూడా మీ కృషి చేస్తారు, ప్రభుత్వానికి ఈ విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు.